పెళ్లి రోజు ఇంత డిసప్పాయింట్ అయితాను ఎప్పుడు అనుకోలేదురా. ఫస్ట్ అయితే నిన్న విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నిన్న మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో మీద నేను ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, 10 times అప్లోడ్ చేసినా కూడా ఫెయిల్డ్ అని వచ్చింది. ఆ తర్వాత దాంట్లో ఉన్న సాంగ్ రిమూవ్ చేసి అప్పటికప్పుడు ఏదో సోది మాట్లాడి పెట్టాల్సి వచ్చింది. అన్నిసార్లు రిమూవ్ చేసినాక అది రీచ్ ఎందుకు వెళ్తుంది, అసలు రీచే లేదు. ఇంతకన్నా డిసప్పాయింట్మెంట్ ఏదన్నా ఉంటుందా. నిన్న మా యానివర్సరీ కదా, ఇంట్లో కూర్చుంటే ఎట్లయితే ఏడుకాడికి పోవాలి కదా, అందుకే టెంపుల్ అయితే బెస్ట్ అనుకుని చెరువు గట్టుకైతే వచ్చినాం. శివయ్యని హ్యాపీగా దర్శనం చేసుకుని మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేసుకొని నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకొని చెరువు గట్టులో శివయ్య స్వయంగా వెలిసిండనమాట. హెల్త్ బాగాలేకపోయినా ఏమైనా సరే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే అంత మంచిగా అవుతుందని మేము గట్టిగా నమ్ముతాం. మా సైడ్ కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. ఈ ప్లేస్ లో వాటర్ ద్వారా వస్తూనే ఉంటది, ఎప్పటికాగదు. కొన్ని తాగి నెత్తి మీద జల్లుకుంటే చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోయి హెల్త్ బాగాలేకపోయినా మంచిగా అవుతుందని నమ్ముతాం. కొంచెం తొందరగానే స్టార్ట్ అయినాం, లేట్ అయితే పబ్లిక్ కూడా ఎక్కువ ఉంటారని. ప్లస్ పాయింట్ ఏంటంటే ఉగాది నెక్స్ట్ డే కాబట్టి అందరూ ఫెస్టివల్ మోడ్లు ఉంటారు, టెంపుల్ కి ఎవరు రారు, చుట్టాలతో బిజీ ఉంటారు కదా, కొంచెం ఫ్రీగానే ఉంది టెంపుల్. ఇక్కడ శివయ్య స్వయంగా వెలిసిన ఆయన ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉంటారు. ఆంజనేయ స్వామి, ఎల్లమ్మ తల్లి, చాలా మంచిగా హ్యాపీగా దండం పెట్టుకోవచ్చు. ఇవి ఎల్లమ్మ తల్లి 1 year పాటు వేసుకున్న గాజులు. ఫైనల్ గా నేను వేసుకున్నా, ఎట్లున్నాయి. ఇక ఫైనల్ గా ఇంటికి వెళ్ళేటప్పుడు గాజుల షాప్ కి వచ్చి గాజులు అయితే పెట్టించుకున్నాం. చూసిర్రా నేను ఎన్ని గాజులు పెట్టుకున్నా, చేతి నిండా పెళ్ళప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే ఎంత ముద్దుగున్నాయి కదా. ఇంకా గాజులకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ చేయరు నా కోసం, ప్లీజ్.